హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఎక్కడున్నానో తెలుసా? ఇప్పుడు కాశ్మీర్. ఇప్పుడైతే మేము గుల్మార్గాకి వెళ్తున్నామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా జర్నీ. ఆ నేచర్ చూడండి ఎంత బాగుంది. వావ్, సూపర్ కదండి. చూడండి, గుల్మర్గాకి అయితే రీచ్ అయ్యాము. సో స్నో దగ్గరికి వెళ్ళాలంటే మాకు రెండు ఆప్షన్స్ అండి. ఒకటి గుర్రం మీద వెళ్ళాలంట, రెండోదేమో కేబుల్ కార్ అంట. అది నెల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. బట్ మాకు తెలీదు కాబట్టి మేము చేసుకోలేదు. బట్ గుర్రం మీద అయితే వెళ్ళాలి, తప్పదండోయ్. అలా అయితే స్టార్ట్ చేసినాం. నేనైతే ఫస్ట్ టైం అండి గుర్రం ఎక్కడం. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కను బాబోయ్ గుర్రం, నాకు వద్దు అంటే మా ఆయన ఇంత దూరం వచ్చి రాకపోతే ఎలా అని నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇంకేముంది, ఎక్కేసాను. ఇంకా ముక్కోటి దేవతలందరూ కనిపించేస్తున్నారండి ఇప్పుడే. సో ఇక్కడ గుర్రాలకి వాటర్ తాగిస్తారంట. మమ్మల్ని దింపేశారు కాసేపు, మాకు రెస్ట్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుందండి. నాకైతే బాగా భలే నచ్చేసింది. వామ్మో, కాసేపన్నా దిగచ్చు అనుకొని గుర్రం బాధ తగ్గింది అనుకున్నాను. వాళ్ళు అప్పుడే రండి రండి వెళ్దామంటున్నారు. కాసేపు ఆగండి అని నేనైతే వాళ్ళకి చెప్పాను. ఎంత బాగుందో కదా. ఇంకేముంది, మరి స్టార్ట్ అయ్యాం. చూడండి స్నో ఎంత బాగుందో, చాలా బాగుందండి. నాకైతే ఎప్పుడెప్పుడు స్నో దగ్గరికి వెళ్తానో అని వెయిటింగ్. చూడండి ఎంత బాగుంది. నేను ఎప్పుడెప్పుడు దిగేస్తానా ఈ గుర్రము అనిపిస్తోంది నాకైతే. అతన్నైతే నేను వదలలేదు, భయ్యా భయ్యా అంటూనే ఉన్నాను. నన్ను పట్టుకో భయ్యా అంటూనే ఉన్నాను. వావ్, ఇక్కడ వచ్చి ఇదంతా చూసేసరికి వావ్ అనిపించింది. వచ్చేసాం స్నో దగ్గరికి. ఇంకేముంది, మా ఆనందానికి హద్దులు లేవండి. ఇంకా బాగా ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్తో. కానీ చలి ఎక్కువ ఉందండోయ్. వావ్, మంచుకొండలంటే అంత తొందరగా చూడలేమండి, చాలా కష్టపడి వెళ్ళాలి. ఇంకా ఎక్కడికైతే కొండపైకి కొంచెం స్నో ఎక్కువ ఉండే దగ్గరికి తీసుకెళ్తారంట బైక్ మీద. 1 పర్సన్కి వచ్చి 1000 రూపీస్ అండి. కానీ నేను మా ఆయన అయితే వెళ్ళాము. స్నో బాగుంది ఇక్కడ, ఎవ్వరు లేరు, ఏకాంతంగా మా ఆయన నేను. చాలా బాగుంది. ఇక్కడ ఎంత వైట్ ఉంది చూడండి స్నో. కింద అంత బాగాలేదు, ఎవ్వరు లేరు. చూడండి ఎంత బాగుంది. ఇంకా నేనైతే స్నోని ఎంజాయ్ చేస్తున్నాను.
చాలా బాగుందండి. అంత ఈజీ కాదండి వెళ్ళటం అక్కడికి, చాలా కష్టపడ్డాము. ఫైనలీ ఆ స్నో చూడగానే ఆ పడ్డ కష్టమంతా మర్చిపోతాము. ఇంత కలర్ఫుల్గా ఉంది అక్కడ. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. అక్కడ చలి తట్టుకోలేకపోయాం, చలి ఎక్కువగా ఉంది. చూడండి ఎంత బాగుంది. వావ్! ఇక్కడ చూడండి మా బాబు అయితే ఏడుస్తున్నాడు. వాడికి చలి బాగా ఎక్కువగా ఉంది. ఏడ్చేస్తున్నాడు చలికి తట్టుకోలేక. మమ్మీ వెళ్దాం ఇంకా, ప్లీజ్ మమ్మీ ఇక్కడ వద్దు, నాకు చలేస్తోంది అని ఏడుస్తున్నాడు. వెళ్దాం నాన్న అని వాడికి నచ్చజెప్పి ఇంకా బయలుదేరుతాం అని చెప్పాను. మా ఆయన అయితే ఇంకా చలి తట్టుకోలేక వేడి వేడి మ్యాగీ తిందామని మ్యాగీ తినేస్తున్నాడు. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.